సైరా మీడియా ఈరోజు మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్లో ఉన్నాం. ఇక్కడైతే వాహన తనిఖీలు అయితే జరుగుతున్నాయన్నమాట. ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎవరైనా ఎక్కువ అమౌంట్తో ఏమైనా వెళ్తున్నారా ఏంటనేది అయితే వాహనాలన్నీ చెక్ చేస్తున్నారు పోలీసు వారు. అదే మనం చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ వాహనాలన్నిటినీ ఆపి సైడ్కి ఆపి ఆ కార్లు అయితే వెనక డిక్కీ ఓపెన్ చేసి కింద వరకు చూస్తున్నారండి. మొత్తం చెక్ చేసి అయితే పంపిస్తున్నారు కార్స్ అనేవి. కార్లే కాదు బైక్ మీద వచ్చిన వాళ్ళకు కూడా ఫుల్ అయితే చెక్ చేస్తున్నారు. ఏమైనా బ్యాగ్స్ ఏమైనా తీసుకువెళ్తున్నారా ఏంటి అనేది అయితే తెలుసుకుంటున్నారనమాట. ఏమైనా అమౌంట్ ఒకవేళ ఒక అమౌంట్ ఉన్నా సరే దానికి రసీదు అనేది ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది అయితే ఉంటే ఖచ్చితంగా పోలీసులు అయితే వదిలేస్తారు. అయితే ఏమైనా ఎక్కువ అమౌంట్ ఏమైనా తీసుకువెళ్తున్నారా అనేది అయితే ఖచ్చితంగా అయితే చెక్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కార్లో మొత్తం డిక్కీ ఓపెన్ చేసి అయితే చెక్ చేయడం అయితే జరుగుతుందండి. అయితే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి 11వ తారీఖున పోలింగ్ అయితే జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా వెళ్ళకూడదు అన్న థాట్లో అయితే ఇక్కడ అన్ని వాహనాలన్నీ అయితే తనిఖీలు చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేటట్టు పార్టీలో ఏమీ చేయకుండా ప్రతి ఒక్క వాహనాన్ని అయితే ఇక్కడ తనిఖీ అయితే చేస్తున్నారు. ఏ వాహనంలో కూడా మనకి అమౌంట్ దొరికినా సరే పోలీసులు అయితే సీజ్ చేస్తారనమాట. సో ఏదైనా అమౌంట్ ఉన్న దానికి తగ్గట్టు రసీదు కూడా ఉండాలి. సో రసీదు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అప్పుడు పోలీసుల దగ్గర మాట్లాడితే ఏమైనా ఫలితం ఉంటుంది. కానీ ఏమీ రసీదు లేని డాక్యుమెంట్ లేని అమౌంట్ లిక్విడ్ క్యాష్ ఏదైతే ఉంటుందో అదైతే స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. అయితే పోలీసుల తనిఖీలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ అంతటా మన జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే మొత్తం ఏరియా వైడ్గా కూడా పోలీసులు అయితే తనిఖీలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ తనిఖీల్లో భాగంగా మనకి చూసుకున్నట్లయితే రెహమత్ నగర్లోని ఇంత పబ్లిక్ ఎక్కువ తిరిగి ప్రదేశంలోనే మనకి తనిఖీలు అయితే చేపట్టడం జరుగుతుంది. అలాగే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా ప్రజలను ఎటువంటి ప్రలోభాలకు పార్టీలు గురి చేయకుండా డబ్బులు పంచి ఓటు కొనడానికి వీలు లేకుండా అయితే ఇక్కడ పోలీసులు అయితే గట్టి చర్యలు అయితే తీసుకుంటున్నారని చెప్పాలి. కెమెరామెన్ రాజేష్తో మీ సలోమి.